ఓం నమః శివాయ. హైదరాబాద్ యూసఫ్గూడ వాస్తవ్యులైన వై రత్న గారు, గోపాల్ గారు అభాగ్యుల పాలిట అన్నపూర్ణాలయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తులిద్దరూ లింగాకారునికి అభిషేకం చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. హర 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 మహాదేవ శంభో శంకర. ఘోరేభ్యో ఘోరఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రః రూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. దివ్యమంగళ ఆనందమంగళ కర్పూరమంగళః నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. నమః శివార్పణమస్తుతిః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. భక్తులు హోమంలో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. నమః అగ్నయే స్వాహ. అగ్నయిదం నమః రుద్రాయ స్వాహ. రుద్రాయదన్నం మృత్యుంజయాయ నమః స్వాహ. మహామృత్యుంజయ దేవతాయే ఇదం నమః. శ్రీ పుణ్యలింగేశ్వరః. ఆలయ నిర్మాణ పనులలో భాగమై ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. మానవ సేవలో భాగంగా కీర్తిశేషులు నరసయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి మనవడు వై సాయికృష్ణ గారి తరపున శివపుత్రుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. కుటుంబ పెద్దను తలచుకొని అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.